జహీరాబాద్లో తన విజయం నల్లేరు మీద నడికి అంటున్నారు తెరాస లోక్సభ అభ్యర్థి బీబీ పాటిల్. గతంలో ఎన్నడూ లేని విధంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశామని తెలిపారు. మరోసారి అవకాశం ఇస్తే మరింత అభివృద్ధి చేస్తామంటున్న బీబీ పాటిల్తో ముఖాముఖి. ప్రభుత్వం చేపట్టిన పథకాలే ప్రధాన ప్రచార అస్త్రాలుగా మార్చుకుని తెరాస అభ్యర్థులు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. జహీరాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి బీబీ పాటిల్ రెండోసారి బరిలో నిలిచారు. ప్రజల్లోకి వెళ్తూ ప్రభుత్వం చేపట్టిన పథకాలను వివరిస్తూ ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. మరి దేశంలోనే అత్యంత వెనుకబడిన నియోజకవర్గంగా ఉన్న జహీరాబాద్ నుంచి రెండోసారి బరిలో నిలిచిన బీబీ పాటిల్ ప్రజలకు ఎట్లాంటి హామీలు ఇస్తున్నారు, ప్రజల నుంచి ఎట్లాంటి స్పందన వస్తుంది, ఇట్లాంటి అంశాలను ఆయన అడిగి తెలుస్తున్నారు. సార్, ముందుగా రెండోసారి బరిలో నిలిచారు, ఎట్లాంటి హామీలు ఇస్తున్నారు ప్రజలకు? మొట్టమొదలుగా సెకండ్ ఛాన్స్ ఇచ్చినందుకు సీఎం గారికి చిన్న ధన్యవాదాలు చెప్తున్నా, థ్యాంక్స్ చెప్తున్నా. అట్లానే మా ఎమ్మెల్యే గారు కూడా ఇంట్లో కోఆపరేషన్ చేసిన వాళ్ళకు కూడా థ్యాంక్స్ చెప్తున్నా. మా అందరు ఓటర్ కూడా థ్యాంక్స్ చెప్తున్నా. డెఫినెట్లీ లాస్ట్ 4-5 ఇయర్స్లో డెవలప్మెంట్ స్కీమ్స్ కానీ వెల్ఫేర్ స్కీమ్స్ కానీ ఆ మొత్తం ఏమో మేనిఫెస్టో పెట్టుకున్నాం 2014లో. మొత్తం మేము కంప్లీట్ చేసుకొని మేనిఫెస్టో లేకుంటే కూడా వేరే పనులు మేము చేసినాం. అందుకోసానికి మాకు ఒక రియలైజేషన్ వచ్చింది ఓటర్స్కొని ప్రజలకొని. అందుకోసం ఈ మొన్న ఎలక్షన్లో వాళ్ళు వేరే వాళ్ళు ఏం చెప్తే కూడా, వేరే వాళ్ళు మేనిఫెస్టో పెడితే కూడా ఒక డబల్ మేనిఫెస్టో పెడితే కూడా వాళ్ళకు నమ్మకం లేదు. మాకే ఓటు చేసి గెలిపించారు. అందుకోసానికి మీ అందరికీ ఒకటి ధన్యవాదాలు చేస్తున్నాం. డెఫినెట్లీ ఇప్పుడు ఏమేమి డెవలప్మెంట్ చేసుకున్నాం, రిమైనింగ్ డెవలప్మెంట్ ఏమో బ్యాలెన్స్ ఉన్నాయి, అవి కూడా రాబో రోజుల్లో చేసుకుంటాం. ఏంటంటే ఇరిగేషన్ సంబంధించి ఉంటే ఇంతవరకు మేము మొత్తం ఇరిగేషన్ ప్రాజెక్టులు డెవలప్మెంట్ చేసుకున్నాం, ఎంఓవి చేసుకున్నాం. రాబో రోజుల్లో రెండి ప్రాజెక్ట్ కానీ ఇంకా వేరే ఇరిగేషన్ ప్రాజెక్ట్ కానీ ఇక్కడ జాతీయ హోదా కోసం ప్రయత్నం చేసేది కానీ డెఫినెట్లీ సెంట్రల్ గవర్నమెంట్తో కొట్లాడుకొని అది కూడా చూసుకొని వచ్చే ప్రయత్నం చేస్తాం. ఇంతకుముందు కూడా మేము బయారం స్టీల్ ప్లాంట్ కానీ, ఎయిమ్స్ కానీ, హైకోర్టు కానీ ఇంకా వేరే సమస్యలు స్టేట్ గవర్నమెంట్ అందరు కలిసి మేము కొట్లాడినాం. డెఫినెట్లీ మాకు సక్సెస్ వచ్చింది. అప్పుడు మన దగ్గర 11 ఎంపీలు ఉండి ఇప్పుడు తప్పకుండా 16 ఎంపీలు గెలిచి డెఫినెట్గా మంచి పని చేయడం ప్రయత్నం చేస్తాం. అట్లానే ఈరోజు కేంద్రంలో బీజేపీకు లేకుంటే కాంగ్రెస్కి మ్యాండేట్ లేదు. తప్పకుండా బీజేపీ కాంగ్రెస్ కూడా రాదు. అట్లానే యూపీఏ ఎన్డీఏ కూడా రాయే ఛాన్సెస్ లేవు. తప్పకుండా రీజనల్ పార్టీకు వేరే ఇంపార్టెన్స్ ఉంటుంది. అందులో మా సీఎం గారు కీ రోల్ చేస్తారు. తప్పకుండా 5-6 పార్టీ చేసి 100+ దాకా మా ఎంపీ వేస్తే డెఫినెట్లీ గవర్నమెంట్లో ఉంటామని మీకు తెలుసు. గత 5 ఏళ్లలో కూడా ఎట్లాంటి పనులు చేయలేదు, స్థానికంగా ఉండలేదు, భాషా సమస్య ఉందని చెప్పి బీబీ పాటిల్ మీద విమర్శలు వస్తున్నాయి ప్రతిపక్ష పార్టీల నుంచి. దానికి మీరు ఎట్లా సమాధానం చెప్పారు? ఇంతకుముందు జహీరాబాద్ పార్లమెంట్లో ఎటువంటి రోడ్లు కూడా లేకుండే, స్టేట్ హైవే, నేషనల్ హైవేలు. మేము పార్లమెంట్ మెంబర్ అయిన తర్వాత 2004లో గవర్నమెంట్ వచ్చిన తర్వాత సీఎం గారి సహకార్యంతో, ఆర్ఎండ్బి మినిస్టర్ సహకార్యంతో మేము మొత్తం రోడ్లు చేసుకున్నాం. అరౌండ్ మా పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీలోనే 270 కిలోమీటర్స్ రోడ్డు వర్కౌట్ వచ్చినాయి. వాళ్ళ పని కూడా నడుస్తున్నాయి. అరౌండ్ 6,700 crores ఎస్టిమేట్ కూడా అయింది. పక్కనే మీ ఎస్ఎన్ రోడ్ ఉంది, ఇది 4 లైన్ రోడ్ అవుతుంది. ఇదే ఎస్టిమేట్ అరౌండ్ 2,800 crores దాకా ఉంటుంది. ఇట్లానే మేము ఇక్కడ రూ అర్బన్ తెలంగాణ స్టేట్లో 4 రూ అర్బన్ వచ్చినాయి. 4లో 2 రూ అర్బన్ మా జహీరాబాద్ పార్లమెంట్, ఒకటి నారాయణఖేడ్లో వచ్చింది, ఒకటి జూకల్లో వచ్చింది. ఇటువంటి మేము డెవలప్మెంట్ చేసుకున్నాం. జహీరాబాద్ సంఘంలో కేంద్రీయ విద్యాలయం కానీ, కామారెడ్డిలో పాస్పోర్ట్ ఆఫీసెస్ కానీ, లేకుంటే వేరే పాస్పోర్ట్ ఆఫీసెస్ కానీ, రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కానీ, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కానీ, ఫిజికలీ హ్యాండిక్యాప్ వాళ్ళకి హెల్ప్ కానీ, కొత్త రైల్వే లైన్. ఇంతకుముందు బండారు దత్తాత్రేయ కూడా రైల్వే మంత్రి ఉన్నప్పుడు కూడా వాళ్ళ తేలేదు. కానీ మేము గవర్నమెంట్ వచ్చిన తర్వాత సీఎం గారి సహకార్యంతో 2 రైల్వే లైన్ కూడా మా పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ తీసుకొని వచ్చినాం. మీది మా చేసిన పని ఉంది. మొత్తం రికార్డు కూడా మీ దగ్గర మేము ఇస్తాం. రికార్డు కూడా ఉంది మా దగ్గర. తెలుగు భాష సంబంధించి ఇప్పుడు నేను తెలుగునే మాట్లాడుతున్నా. కానీ ఈ జహీరాబాద్ పార్లమెంట్ ఎట్లా పార్లమెంట్ ఉన్నది, వాటి తెలుగు మాట్లాడితే ఈ తెలుగు మాట్లాడుతుంటే ఇక్కడ ఇష్ట గోదావరి కంటెస్ట్ చేయాలా. ఇక్కడ తెలుగు మాట్లాడది. ఇక్కడ మరాఠీ కూడా రావాలా, కన్నడ కూడా రావాలా, తెలుగు కూడా రావాలా. ఇటువంటి మనిషి ఉంటేనే మనకు మంచి కమ్యూనికేషన్ ఉంటుంది. అది 3 భాష 4 భాష కూడా నాకు వస్తాయి. నేను కంఫర్టబుల్ అందరితో నేను కమ్యూనికేషన్ చేసుకుంటున్నా. అది కూడా కరెక్టే. నేటివిటీగా సంబంధం ఉంటే నాది సిరిపూర్ నేటివ్ ఉంది. డెఫినెట్లీ మా విలేజ్ సిరిపూరే ఉంది. నా రెవెన్యూ రికార్డులో కూడా లాస్ట్ 100 years రికార్డు మీరు చూడవచ్చు. ఆయన ఊరు ఇక్కడ లేదు. అందుకోసానికి ఎలక్షన్ ఫామ్లో కుక్కడపల్లి అడ్రస్ ఇచ్చింది ఉంది. అది కూడా మీకు అవసరం ఉంటే కాపీ కూడా ఇస్తాం. అది ఒక వేరే టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్లో కూడా రాసింది ఉంది. జహీరాబాద్ పార్లమెంట్కి ఎంపీ ఎట్లా కావాలంటే ఆయన కన్నడ కూడా ఒక కన్నడ, తెలుగు, హిందీ వచ్చిన క్యాండిడేటే ఇక్కడ ఫిట్ ఉంటాడని చెప్పింది. ప్రచారానికి సంబంధించి మీ ప్లాన్ ఎట్లా ఉన్నది, ప్రజల నుంచి ఎట్లాంటి రెస్పాన్స్ వస్తుంది?
చాలా మంచిగా రెస్పాన్స్ ఉంది. అంటే మా పనులే మంచిగా ఉన్నాయి. అందుకోసానికి ఇంకా పనులు కావాలంటే టీఆర్ఎస్కు ఓటింగ్ చేయాలంట ఒక ఆలోచన ఉంది. డెఫినెట్లీ మేము మండల్కు రోజు తిరుగుతున్నాం. మేము లేకున్నప్పుడు మా ఎమ్మెల్యే కూడా క్యాన్వాసింగ్ చేస్తున్నాం. డెఫినెట్లీ మంచి మ్యాండేట్ ఉన్నది. తప్పకుండా అందరూ 16 కూడా మేము ఎంపీ కలిసే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ ఎట్లాంటి రిజల్ట్ ఉంటుంది జైరాబాద్ నుంచి సార్? డెఫినెట్లీ రిజల్ట్ అయితే పాజిటివ్ ఉంటుంది. విన్నింగ్ ఛాన్సెస్ 100% ఉంటాయి. వట్టిగా లీడ్ ఎట్లా మంచిగా రావాలని అందుకోసం ప్రయత్నం చేస్తున్నాం. ఇది మొత్తంగా ప్రభుత్వ పథకాలను ప్రజలకు చెప్పడంతో పాటు రాబోయే 5 ఏళ్లలో ఏం చేస్తామన్న అంశాలని ప్రజలకు వివరిస్తూ ఓటు అభ్యర్థిస్తున్నామని చెప్పి బీబీ పాటిల్ చెప్తున్నారు. కెమెరామెన్ మనోజ్తో శ్రీశైలం, ఈటీవీ న్యూస్, కామారెడ్డి.